ఈ మూలా నక్షత్రంలోని 4 పాదాలు ధనస్సు రాశికి చెందుతాయి. ఈ ఫలితాలన్నీ కూడా స్త్రీలకి పురుషులకు ఇద్దరికీ వర్తిస్తాయండి. ఈ మూలా నక్షత్రం రాక్షస గణ నక్షత్రం. రాశి అధిపతి గురువు, అంటే ధనస్సు రాశికి అధిపతి గురువు. జంతువు శునకం, అంటే కుక్క. ముందుగా ఈ ధనస్సు రాశి వారికి 2023 సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉందంటే ఆదాయం 8 అయితే వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 6 అయితే అవమానం 3గా ఉంది. ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వారు శక్తిమంతులు అని చెప్పవచ్చు. అనగా అసాధారణమైన శక్తి ఈ మూలా నక్షత్ర జాతకుల యొక్క సొంతం అని చెప్పవచ్చు. అంటే అసాధారణ ప్రతిభా పాఠవాలు వీరి సొంతం. మధురమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. శాంతి ప్రేమికులు. గొడవలు తగాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటారు. న్యాయం మీద అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరి స్వభావం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే వీరు చాలా అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే మూలా నక్షత్ర జాతకులు సాధారణంగా ఫిట్గా ఆరోగ్యకరంగా ఉంటారు. శారీరకంగానే కాదు, వీరికి బలమైన దృఢమైన ఆలోచనలు ఉంటాయని చెప్పవచ్చు. సామాజిక కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు వాటిలో చాలా ఉత్సాహంగా ఉంటారు. సోషల్ యాక్టివిటీస్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. వీరి ఉన్నతమైన గుణాలు, అలాగే వీరు చేసే మంచి పనుల కారణంగా మూలా నక్షత్రం వారు చాలా మంచి పేరు ప్రఖ్యాతలను, కీర్తిని పొందుతారు. వీరి జీవితంలో కొన్ని స్థిరమైన నియమాలు ఉంటాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఒంటరిగా ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అన్ని అడ్డంకులను అధిగమించిన తర్వాత విధిని చేరుకుంటారు. ఈ మూలా నక్షత్ర జాతకులు ఏదైనా నిర్ణయించుకున్న తర్వాత దానిని 6-100 సరే చేసి తీరతారు. భవిష్యత్తు గురించి టెన్షన్ పడరు. వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం అని చెప్పవచ్చు. అనగా మూలా నక్షత్ర జాతకులు జీవిత పోరాటాల గురించి ఆందోళన చెందరు. ప్రశాంతంగా ఉంటారు. భగవంతునిపై వీరికి బలమైన విశ్వాసం ఉంటుంది. అలాగే మూలా నక్షత్ర జాతకుల పైన అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే అమ్మవారి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ఇతరులకు మంచి సలహాలను ఇస్తారు. కానీ వీరి సొంత విషయాల్లో మాత్రం ఇతరులకు ఇచ్చినంత మంచి సలహాలను ఆలోచించలేకపోతారు. అంటే పక్కవారికి సహాయం చేసే విషయంతో పోలిస్తే వారి సొంత పనుల మీద వీరికి తక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. రచన, కళలు, అలాగే సామాజిక రంగంలో ప్రత్యేకమైన విజయాన్ని పొందుతారు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయటం వీరికి అలవాటు, లేదా ఒక రకంగా వీరి బలహీనత అని కూడా చెప్పవచ్చు. అలాగే మూలా నక్షత్ర జాతకులు వీరు పుట్టిన స్థలం నుండి, అంటే వీరి జన్మస్థలం నుండి దూరంగా ఉన్నప్పుడు వీరి యొక్క ప్రతిభ, అలాగే వీరి అదృష్టం మరింత ప్రకాశిస్తుంది అని చెప్పవచ్చు. అంటే మూలా నక్షత్ర జాతకులకు వారి జీవితంలో ఎప్పుడైనా విదేశాలకు వెళ్లే అవకాశం కనుక వస్తే అది వీరికి చాలా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది అని చెప్పవచ్చు. ఈ మూలా నక్షత్ర జాతకులకు వారి కుటుంబం నుండి, అంటే వారి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించినా లభించకపోయినా వారి చేతులారా వారి సొంత విధిని రాసుకుంటారు. అనగా వారి భవిష్యత్తును వారు సొంతంగా నిర్మించుకోగలుగుతారు. ఈ నక్షత్ర జాతకులు విధేయులు కాబట్టి వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు. ఇక చదువు విషయానికి వస్తే మూలా నక్షత్ర జాతకులు తత్వశాస్త్రంపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా సిచ్యువేషన్లో సంపద, గౌరవం ఈ రెండిటి మధ్య ఏదైనా ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే వీరు గౌరవాన్నే ఎంచుకుంటారు. అంటే సంపదను పక్కన పెట్టి గౌరవాన్నే ఎంచుకుంటారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం ఈ రెండిట్లోనూ వీరు విజయాన్ని సాధిస్తారు. కానీ ఈ నక్షత్ర జాతకులు వ్యాపారం చేయటానికన్నా ఉద్యోగం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కడికి వెళ్ళినా వారి వారి రంగాల్లో అగ్రస్థానంలోకి వెళ్తారు అని చెప్పవచ్చు. శారీరకంగా కష్టపడి పనిచేయటం కంటే మెదడుతో వారి పనిని ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసు. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు ఆధ్యాత్మికత పైన ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నప్పటికీ డబ్బు పైన దురాశ ఉండదు. అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడానికి వీరు ముందుంటారు అని చెప్పవచ్చు. ఆ స్వభావమే వీరికి చాలా గౌరవాన్ని తెస్తుంది.
స్నేహితుల విషయానికి వస్తే మూలా నక్షత్ర జాతకులకు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే కోరిక ఈ మూలా నక్షత్ర జాతకుల యొక్క మనసులో ఎప్పుడూ ఉంటుంది.